అమ్మయ్య అయిపోయి వచ్చిందిరా. ఆ తరిగిన కొత్తిమీర వేయి. కొత్తిమీర వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉందక్క. రారా భాస్కర్. అమ్మ బాబాయ్ ఎండలు దారుణంగా ఉన్నాయక్క. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఇక మంచినీళ్ళు తీసుకో. అమ్మయ్య చెప్పక్క, ఇంకేంటి విశేషాలు? ఏ ఉన్నాయిరా, ఒక్క నిమిషం ఆగు, తినడానికి ఏమన్నా తెస్తాను. సరే. ఏంటక్క ఇవి? పనస్తన్లు. వావ్ సూపర్. మళ్ళీ తీయగా ఉన్నాయక్క. తీయగా ఉన్నాయి. అరే పారేస్తావు వాటిల్ని? పిక్కల పారేకి తినమంటావేంటి? ఆ గింజలతోటి చక్కటి కూర వండుకోవచ్చు. అవునా? నీతోనే వండిస్తా కూర. నాతో కూర వండిస్తావా? సరే పద పద. పై తోలు ఉలిచిన తర్వాత వీటిని పప్పుగుత్తితో పగలగొడితే ముక్క చెక్క కింద వస్తుంది. తేలికగా పగిలిపోతాయి. అచ్చం షెఫ్ లాగా ఉన్నవరా. ఏంటక్క నువ్వు మళ్ళీ నాకు టోపీ ఒకటి ఇచ్చావు. సరే ఇప్పుడు ఈ వంటకి ఏం చేద్దాం, నువ్వు ముందే చెప్పు. నేను స్టవ్ అంటిస్తాను, నువ్వు ఆ నీళ్ళ గిన్నె పొయ్యి మీద పెట్టు. సరే. నీళ్లు కాగుతా ఉంటాయి కదా, ఇలా ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు పై తోలు తీసేసుకోవాలి. ఈ తెల్లటి పొర ఉంటుంది కదా, అది ఇట్లా తీసేయాలి. అంటే కొంచెం ఎండితే వచ్చేస్తుందేమో. అవును, పై పొర తీస్తే ఇట్లా వస్తాయి. వాటిని పగలగొడితే ఇట్లా ముక్క చెక్కలాగా వస్తాయి. రై నీళ్లు మరుగుతున్నాయి, ఆ ముక్కలు దీనిలో పోయి. అలాగే అక్క, బాగా మరిగే అక్క నీళ్ళు. ఈ గిన్నెల్ని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ గింజలు ఉడికే లోపల ఇవి కోసుకుందాం. నువ్వు టొమాటోలు కట్ చేయి, నేను ఉల్లిపాయలు కోస్తాను. సరే. ఇదిగో చాకు. ముక్కలుగా కాదు, కొంచెం పొడవుగా కొయ్యి మధ్యకి చూపిస్తాను. దాన్ని ఇట్లా పొడవుగా వచ్చేటట్టుగా సన్నగా అలాగే కొయ్యి. ఇదిగో కట్ చేసిన మిరపకాయలు. ఇదిగోరా ఉల్లిపాయ సన్నగా తరగటం అయ్యింది. ఇదిగో నా టమాటాలు కూడా చూడు పొడుగ్గా కోయమన్నావు కదా, ఇలాగే కదా. కూర వండుకోవటం మొదలు పెడదాం. సరే. గింజలు ఉడికిని ప్యాన్ పెట్టుకుందాం. ఇంకా సరే అయితే నువ్వు ఇట్రా. ప్యాన్ పెట్టా. చెప్పు ఇప్పుడు ఏం చేయాలి? నూనె వేయాలి. ఈ నూనె వేయి. మొత్తం పూర్తిగా వేసేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు నూనె. అది ఇదిగోటక్క నూనె మరిగినట్టుంది. ఇగో మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇంకా ఆవాలు, జీలకర్ర. ఇగో పచ్చిమిరపకాయలు వేయి. వేసేసాను. ఇగో ఉల్లిపాయలు వేయి. ఇది కొంచెం చెప్తున్నాను అయితే మరి. ఉల్లిపాయలు వేసాయి. చెప్పక్క కొంచెం వెళ్తున్నట్టు. నెక్స్ట్ టైం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేయి. ఎంత వేయాలి పసుపు? అది వేసాయి. 1/2 టీ స్పూన్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అంటే ఎక్కువగా మాడిపోతాయి కదా.
ఈరోజు నాతో పనస గింజల కూర చేయిస్తున్నాం. ఇదిగో టొమాటోలు వేయి. ఉప్పు వేయాలి. మరి కొంచెం చూడు మళ్ళీ తేడా వస్తుంది కదా, ఎంత చెప్పు. ఆ స్పూన్తో వేయి. ఇది కలుపు ఉప్పు కదా, చూడు. ఇంకా కొంచెం. అన్ని మూత పెట్టి కొంచెం సేపు మగ్గుతుంది. ఎంతసేపు ఉండాలి ఇలా? అది మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి. సరేగానక్క, ఇన్నాళ్ళు పనసతోలు తిన్నాను కానీ పనస గింజలతో కూర వండడం, అది కూడా నువ్వు నాతో వండించడం మాత్రం సూపర్ గా ఉంది ఈరోజు. అవును, మూత తీసి కలుపు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మగ్గినట్టేనా? ఇంకా మగ్గాలి కొంచెం. సరే, ఆ టొమాటోలు మగ్గే లోపు ధనియాలు దంచు. సరేనక్క. సరే అక్క, అయినా ధనియాల పొడి లేకుండా కూర ఎలా తయారవుతుంది? అవును. ఇదిగోటక్క, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయి. సరేనక్క, ఇప్పుడు ఏం చేద్దాం? కూర మగ్గింది, ఆ ఉడికిన గింజలు అందుకో. ఈ నీళ్లు వార్చి వేసేయడమేనా? కొంచెం నీళ్లు ఉన్నా పర్వాలా. ఒకటిన్నర టీ స్పూన్ కారమే. ఇదిగో గరం మసాలా కూడా వేయి. గరం మసాలా ఇదేం వేయాలి? 1/2 టీ స్పూన్ చాలు. చాలు చాలు. పనస గింజల్లో ప్రోటీన్ కావలసినంత ఉంది. వెయిట్ తగ్గాలని డైట్ చేసే వారికి మంచిది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది కూడా. మసాలాలన్నీ వేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ పేస్ట్ ఒక ఎత్తు. ఏం పేస్ట్ అక్క ఇది? ఇది గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేయి. గసగసాలు జీడిపప్పు దేనికి వేస్తారక్క? రుచి బాగుంటుంది, కూర గుజ్జుగా ఉంటుంది. ఎసరు పోసి కాస్త ఉడికించుకోవాలి. చూడు మరి నీళ్ళు పోయి చెప్తా పోయి. చాలు. అంటే కొంచెం ములిగినంత వరకు. గింజలు ఉడికినా కూర ఇలా ఉడికితే బాగుంటుంది. అదే గ్రేవీ రావడానికి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం, అప్పుడు కూర రెడీ అయిపోతుంది. వావ్, సూపర్. అమ్మయ్య, వచ్చిందిరా. ఆ తరిగిన కొత్తిమీర వేయకో. ఫినిషింగ్ టచ్ లాగా 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం చూడు నువ్వు. అంటే ఇప్పుడు సరిపోతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అన్ని కరెక్ట్ గా సరిపోయాక. సరిపోయినాయా? సూపర్. అయిపోయింది. ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. చూసావా, నువ్వు పనికిరావు అనుకున్న గింజలతోటి బ్రహ్మాండమైన కూర తయారు చేసావు. సూపర్ అక్క నువ్వు. నోరూరించే రుచికరమైన పనస గింజల కూర తయారు. మీరు కూడా ఈ డిష్ ని ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే నియామ్స్ కుకరీ ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. నియామ్స్ కుకరీ వీక్షకులకు ధన్యవాదాలు.